नई एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Amrita Grinders and Mixi and VK Shampoo hair color లో ఇప్పుడు రింగు బిల్ల రూపాయి దండ ఈ పాట వినేటప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుంది? అదిరే అభి జంబలికిడి పంబ స్కిట్ గుర్తుకొస్తుంది కదా. ఇప్పుడు ఆ స్కిట్ సీక్వెల్ చూసేద్దాం. ప్లీజ్ కాల్ అప్ అదిరే అభి along with the stage. కన్నరా వినరా చెంబలకిడి పంబానరా కథ చెబుతాను వినరా బ్రహ్మం గారు ఏరుగండి కలికాలపు కాల జ్ఞానము. అయ్యా అబ్బాయి మేనత్తలు ఎవరైనా ఉంటే అబ్బాయిని తీసుకురండి. శుభమా అంటూ పెళ్లిపేటల మీదకి వస్తూ చేతులు ఊపుకుంటూ వచ్చా వెదవది. సారీ 1 minute. రాముడంట కొమ్మలాల వాడు కౌసల్య కొమరుడంట కొమ్మలాల ఆజాను బాహుడంట అమ్మలాల. శుభమా అంటూ కొబ్బరి బొండం తేవాలి కానీ అరటి పండు ఏమిటోయ్? కొబ్బరి బొండం తీసుకురావడం కామన్, అది అరటికాయ తీసుకురావడం వెరైటీ. పోషిని దరిద్రం అసాధ్యం కోలా కూర్చోవడం ఏమిటోయ్? మామూలుగా కూర్చోవడం కామన్, ఇలా కూర్చోవడం వెరైటీ. ఈ వెరైటీ చల్లకుండా ఎందుకు కూర్చోరా? అమ్మా ఎవరైనా పసుపు కుంకుమ తేండమ్మా. ఏంట్రా శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే పసుపు కుంకుమ పట్టుకుని ఊపుకుంటూ వస్తున్నావు? చిచి ఆ పోయిన దాంతో నువ్వు పని అయిపోవురా. అదే మావిడ ఉంటేనా ఎంత బాగుండే, నేను కూడా మీతో పరిస్థితి బాగుండేవాడిని. అమ్మా పంతులు గారు తాళి కట్టిస్తారా? కట్టించాలంటే ఎవడైనా మంగళవారికి పాడి చావాలా? నా పెళ్లికి ఎవరైనా మంగళారి పాడితే కామన్, అదే నేను పాడుకుంటే వెరైటీ. రెడీ 1 2 3 స్టార్ట్. రింగు బిల్ల రూపాయి దండ 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 రింగు బిల్ల రూపాయి దండ. ముందుడా ఏమైంది? కానివ్వు తాళి కట్టమ్మా పంతులు. అమ్మా ఈ తాడు తీసుకొని కట్టమ్మా. ఆపండి. అబ్బా ప్రతి పెళ్లిలో ఆపండి అనేది కామన్, ఇందులో వెరైటీ ఏముంది? నా మగపడుచు కట్నం రాలే. పప్పా నువ్వు అన్ని ఇచ్చావు కదా పప్పా. ఆర్థికలేని సంసారం. రోజా గారు అప్పుడే నా మెడలో తాడి కట్టుండే ఈ బాధ అంతా ఉండేదా? అగ్గి పెట్టి ఇస్త్రీ పెట్టి అన్ని ఇచ్చాను, ఇంకేం రాలేదు ఇక. రే ముండుడా నువ్వు ఆగు. అది కాదు, నేను 10 అడిగా, ఆయన ఒకటే ఇచ్చాడు. పప్పా ఆయన 10 ఇచ్చాడు, మీరు ఒకటేం తీసుకున్నారు? నేను 10 100 నోట్లు అడిగా, ఆయన 1000 నోటు ఒక్కటే ఇచ్చాడు. రెండు సేమే కదండి. ఎలా అవుతుంది? మీ డ్రైవర్ సైజ్ ఎంత? 80. 80. 2 40 ఇస్తే వేసుకుంటావా? మరి 1000 రూపీస్ నోటు కావాలా పెళ్లి కావాలా? పెళ్లి కావాలండి. మరి కానీ రే పంతులు. అమ్మా కట్నం విషయాలు అయిపోయినాయి, తాడు తీసుకొని కట్టమ్మా. ఆపండి. ఆ కాలంలో ఆడపిల్లకి జడెత్తి తాళి కట్టేవారు, మరి ఈ కాలంలో అబ్బాయికి ఏం ఎత్తాలి? ఆ షర్ట్ ఎత్తు. ఓ అయ్యా పెళ్లి కార్యక్రమం అయిపోయింది, అబ్బాయి మామగారి ఇంటికి వెళ్తున్నారు. ఇక సాగనమ్మ అప్పగింతలా ఉండుంటే చూసుకోండి. పప్పి పప్పా పప్పి పప్పా నేను లేని గ్యాప్ లో పక్కింటి ఆంటీని గోకకు పప్పా. అరే నువ్వు సిగ్నల్ ఇస్తేనే కదా నేను గోకేది. అయ్యో పప్పా ఎంతసేపు ఉండలేండి రా అని ఏడుస్తారా? ఒక్క నిమిషం, ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఉందండి. పప్ప రెడీయా? రెడీరా. 1 2 3 స్టార్ట్. రింగు బిల్ల రూపాయి దండ రింగు బిల్ల రూపాయి దండ బిల్ల రూపాయి దండ రింగు బిల్ల రూపాయి. శోభనానికి ముహూర్తం పెట్టు. నవంబర్ 17 దివ్యమైన ముహూర్తం ఉంది, అది ఖాయం చేయమంటారా? ఆ రోజు మా రోజా బర్త్డే, ఆ రోజు ఇలాంటి అశుభ కార్యాలు జరగకూడదు. అయితే ఈ రోజు రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉంది, పెట్టేయమంటారా? అయ్యో నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ఏయ్ ఆ రోజులో నేను ప్రిపేర్ అయినా, నువ్వు పొట్లేదా? ఎంతసేపు కిపికిరే? నాన్న రింగ్ బిల్ల ఆడుకోరు అక్కడ. ఓకే పప్పా. అదేంట్రా తోస్తున్నారు? మామూలుగా నేను వెళ్ళడం కామన్, మీరు తోస్తే వెరైటీ తోయండి. అబ్బో యాండి నాకు ఇవన్నీ నచ్చవు. అవునా? ఏరా ఊపుకుంటూ వచ్చావు, పాలెక్కడ్రా? ఐఎమ్ సారీ. ఏరా పాలెమ్మంటే గేదె తెచ్చవేంట్రా? మామూలుగా పాలు గ్లాస్ లో తాగడం కామన్, ఇలా పితుక్కొని తాగడం వెరైటీ. ఫస్ట్ నైట్ నీకు కొత్త కదా,
సరే కాసేపు మనం అంత్యాక్షరి ఆడుకుందామా? కొత్త, నాకు కొత్త. ఎంతసేపు? ఓకే, అంత్యాక్షరి ఆడుకోవాలంటే ఒక చిన్నగా వెరైటీగా ఆడుకుందాం. ఏంటా వెరైటీ? మామూలుగా హృదయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కాదు, హృదయం ఇక్కడ ఉండడం కామన్, ఇక్కడ ఉంటే వెరైటీ. ఓకేనా? సో అంత్యాక్షరి స్టార్ట్. ఈ హృదయం కరిగించి వెళ్ళకే, ఈ హృదయం ఎదురగది ఇది వరకు ఈ చలి గుసగుసలే, ఈ హృదయం ఎరుగది ఇది వరకు ఈ చలి గుసగుసలే. నెక్స్ట్ నేను, ఇప్పుడు నెక్స్ట్ నేను పాడతాను. హృదయం అనే కోవెల తలుపులు తెరిచే తాళం, ప్రేమ 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 ప్రేమ. ఏమండి రారా ఆగండి, మీరందరూ ఫ్రీగా షో చూద్దాం అనుకుంటున్నారా? క్యాన్సల్, కట్టి ఇక్కడికే సీటు. పదరా. ఆగండి, మీరు భలే వాళ్ళు. Welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, day man and duty. ఇలాంటి వెరైటీ స్కిట్ కి ఎలాంటి వెరైటీ కామెంట్స్ వస్తాయో చూద్దామా? వెరైటీ నాగ్ బాబు సార్, కామెంట్స్ ప్లీజ్. 2 చేసావు కదా నువ్వు అవి? అవును సార్, అవును. అప్పుడు కూడా బాగా వచ్చింది. అందరు కలిసి మెయిన్ గా ఫనీ మీద బాగా వర్కౌట్ అయింది. బాగుంది, నైస్ స్కిట్. రోజా గారు మీరు కూడా వెరైటీ కామెంట్స్ ఇస్తారా? ఇక్కడ మహతీయ వెరైటీ, ఎందుకంటే మహతి మామూలుగా డాషింగ్ అండ్ ఫనీ, ఎప్పుడు సూపర్. మంచిగా సెటిల్ అయిపోయాడు రష్మి సీట్ దగ్గర కూర్చునేసి, కానీ చాలా బాగుంది.